నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత గగనతలంలో ఇకపై గుత్తాధిపత్యానికి కాలం చెల్లనుందా? కేవలం కొన్ని వారాల క్రితం ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించిన విమానాల రద్దు ప్రకంపనలు లక్షలాది మంది ప్రయాణికులను నడి రోడ్డుపై నిలబెట్టాయి. ఈ సంక్షోభంతో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం విమానయాన రంగంలో పోటీని పెంచేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2 కొత్త ఎయిర్లైన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ కొత్త సంస్థల రాకతో విమాన ప్రయాణం ఎలా మారబోతోంది? ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆకాశంలో రాజకీయం మారుతోంది. ఇండిగో ఎయిర్లైన్స్ ఎదుర్కొన్న సిబ్బంది కొరత కారణంగా ఏకంగా 4000కు పైగా విమానాలు రద్దై ఇండియన్ ఏవియేషన్ రంగం అతలాకుతలమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇండియాలో కేవలం 2 సంస్థలే మార్కెట్ను శాసిస్తూ ఉన్నాయి. ఇండిగో చేతిలో 60%, ఎయిర్ ఇండియా చేతిలో 30% మార్కెట్ ఉంది. అంటే భారత విమానయాన రంగం ఇద్దరి కనుసన్నల్లోనే నడుస్తోంది. దీనివల్ల ప్రయాణికులకు వేరే దారి లేక భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఈ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ అనే 2 కొత్త ఎయిర్లైన్స్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను మంజూరు చేసింది. ఈ నిర్ణయం వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గట్టి వ్యూహమే ఉంది. భారత్ వంటి వేగంగా ఎదుగుతున్న మార్కెట్ కు కనీసం 5 బలమైన ఎయిర్లైన్స్ అవసరమని ఆయన పార్లమెంట్లో ఘంటాపథంగా తెలిపారు. అయితే ఈ కొత్త సంస్థలకు ప్రయాణం అంతా సులభం కాదు. ఎన్ఓసి రావడం అనేది కేవలం నాంది మాత్రమే. డీజీసీఏ నుండి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ పొందాలంటే ఈ సంస్థలు తమ వద్ద తగినన్ని విమానాలు ఉన్నాయని, శిక్షణ పొందిన పైలట్లు, గ్రౌండ్ స్టాఫ్, పటిష్టమైన మెయింటెనెన్స్ వ్యవస్థ ఉందని నిరూపించుకోవాలి. గతంలో జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ వంటి దిగ్గజాలే ఆర్థిక భారంతో మూతబడిన చరిత్ర మన ముందు ఉంది. కాబట్టి ఆ తప్పులు జరగకుండా ఈ కొత్త ప్లేయర్స్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించబోతోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు మరిన్ని ఆప్షన్లు ఉండటమే కాకుండా విమాన ఛార్జీలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇండిగో సంక్షోభం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ఏ రంగంలోనైనా ఒక ఇద్దరి చేతుల్లోనే అధికారం ఉంటే అది సామాన్యుడికి శాపం. అందుకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గగనతలంలో సరికొత్త పోటీకి, మెరుగైన సేవలకి నాంది పలుకుతుందని ఆశిద్దాం. కొత్త ఎయిర్లైన్స్ రాకతో విమాన ప్రయాణం ఇకపై సామాన్యుడికి మరింత చేరువ కాబోతుంది.